हरिः ఓం శ్రీ గురుభ్యో నమః. అతిరహస్యమైన హరిజన్మ కథనంబు మనుజుడు ఎవడేని మాపు రేపు చాలా భక్తితోడ చదివిన సంసార దుఃఖరాశి బాసి తొలగిపోవు. భువన శ్రేణి నమోఘలీలుడగుచున్ పుట్టించు రక్షించు అంత విధింజేయు మునుంగడందు బహుభూతం వ్రాతమందాత్మతంత్ర విహార స్థితుడై షడింద్రియ సమస్త ప్రీతియున్ దవులన్ దివి భంగిన్ గొను చిక్కడింద్రియములన్ త్రిపుణ్ణి బంధించుచున్ జగదధినాథుడైన హరి సంతత లీలలు నామరూపముల్ తగిలి మనోవచోగతుల తార్కిక చాతుర్యంత గల్గినన్ మిగిలి కుతర్కవాది దగమెరలు చేసి ఎరుంగ నేర్చునే అగణిత నర్తన క్రమము అజ్ఞుడెరింగిని తింపనోపునే. ఇంచుక మయలేక మదిన నడువాయని భక్తితోడ వర్తించుచు ఎవడేని హరి దివ్య పదాంబుజ గంధరాశి సేవించున తండెరుంగు అరవింద భవాదులకైన దుర్లభోదంచితమైన హరి ఉదార మహద్భుత కర్మ మార్గముల్ హరి పదద్వయ భక్తి మీ వలన ఇట్లారూఢమయ్యుండునే తిరుగంబారదు చిత్తవృత్తి హరిపై దీపించి మీ లోపలం ధరణి దేవతలార మీరలు మహాధన్యుల్ సమస్తజ్ఞులన్ హరిచింతన్ మిము చందవెన్నడు జన్మాంతర్వ్యధాయోగముల్. ధీరులు నిరపేక్షులు ఆత్మారాములు నైన మునులు హరిభజనము నిష్కారణము చేయుచుందురు. నారాయణుడట్టివాడు నవ్య చరిత్ర నిగమములు వేయి చదివిన సుగమంబులుగావు భక్తి సుభగత్వంబుల్ సుగమంబు భగవతమను నిగమంబు పఠింప ముక్తి నివసనము సుధాంబుదా. పద్మలోచన కృష్ణ భక్తాభయప్రద వినుము సంసారాగ్ని వేగుచున్న జనుల సంసారంబు సంహరింపగ నీవు దక్కన్యులు లేరు తలచి చూడ సాక్షాత్కరించిన సర్వేశ్వరుండవు ప్రకృతికి నంవలవు ప్రభుడవు ఆద్య పురుషుండవగు నీవు బోధముచే మాయనణతువు నిశ్రేయసాత్మయందు మాయయందు మునిగి మనువారలకు కృపజేసి ధర్మముఖ్య చిన్నమైన శుభము చేయుదీవు సుజనుల నవనిలో కానబుట్టుదవు జగన్నివాస. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. పృథు చక్రవర్తి అక్కడ ఉండేటువంటి జనులను ఆయన సంబోధిస్తూ సంసార తాపం చేత పీడితులైనటువంటి వాళ్ళందరూ కూడా శ్రీహరిని సేవించాలి అనేటువంటి భావంగాని కలిగినట్లయితే ఆ భావం ఒక బీజంలాగా ఉన్నప్పుడు వెంటనే అది ప్రవర్ధమానమై ఎప్పటికప్పుడు డైలీ కూడా అది అలా పెరుగుతూ ఉండి అశేష జన్మ ఉపజితం మలం క్షీణోతి. అది అనేక జన్మల నుంచి చేసుకున్నటువంటి ఆ పాప మలినం అంతటినీ కూడా నశింపజేస్తుంది. ఏ విధంగా నశింపజేస్తుంది అంటే పద అంగుష్ట నిస్సృతా సరితి యథా. ఆ శ్రీహరి యొక్క కాలి బొటనవేలు నుండి వచ్చినటువంటి ఆ మహత్తరమైనటువంటి గంగా నది ఏ విధంగా అయితే సమస్తమైనటువంటి మలినాలను దోషాలను పాపాలను కడుక్కుంటూ వైకుంఠం నుంచి భూమండలం వరకు సకల భువనాలలోనూ కూడా పాపాన్ని క్షీణింపజేస్తూ ఏ విధంగా వస్తుందో అదేవిధంగా ఈ హరి యొక్క పాదసేవన చెయ్యాలి, పాదాలని ధ్యానిస్తూ ఉండాలి, పాదాల మీదే దృష్టి ఉండాలి, పాదాలకే పూజ జరుగుతూ ఉండాలి, పాదాలనే నిరంతరము మనసులో ధ్యానిస్తూ ఉండాలి
అని చెప్పి ఎవరైతే ప్రశాంతంగా కూర్చుని మనసులో ఒక్క క్షణం పాటు అనుకుంటూ ఉంటారో వెంటనే భూమిలో హృదయంలో ఆ బీజం వేసినట్టే లెక్క. వెంటనే అది పెరుగుతున్నంతసేపు కూడా సమస్తమైనటువంటి పాపాలు కూడా పోతాయ్యా అని చెప్పిన తరువాత విదురా ఇంకా ఏమన్నారంటే, ఈ విధంగా పాపాలు పోతున్నప్పుడు వినిర్ధితాశేషమనోమల పుమాన్ అసంగ విజ్ఞాన విశేష వీర్యవాన్. అప్పుడు ఇలాగ మాలిన్యాలన్నీ పూర్తిగా కడిగివేయబడతాయి కదా, అప్పుడు మనసంతా కూడా శుద్ధం అవుతుంది కదా. అప్పుడు ఏం చేయాలి అంటే, నా మనసు శుద్ధం అయిపోయిందండి, ఇంక నేను వాట్ ఈజ్ మై నెక్స్ట్ ప్రోగ్రామ్ అని అన్నప్పుడు శ్రీహరి యొక్క అసంగ విజ్ఞాన విశేష వీర్యవాన్, అసంగత్వంతో అంటే వైరాగ్యంతో నా పాపాలన్నీ పోయాయి, నేను హరి యొక్క పాదాలనే నా మనసులో పెట్టుకున్నాను అనేటువంటి స్థితిలో ఉండేటువంటి ఆ వ్యక్తికి, ఆ సాధకుడికి వైరాగ్యం కలిగి ఆత్మజ్ఞానం కలగడానికి కావలసినటువంటి బలాన్ని, స్టేటస్ని, ఆ శక్తిని ఆ మనసుకి ఇస్తుందయ్యా. ఇచ్చిన తరువాత ఏం చేయాలి? నాకు ఆ శక్తి వచ్చేసిందండి అని కూర్చుంటే లాభం లేదు. యత అంఘ్రిమూలే కృతకేతన పుమాన్, ఆ అంఘ్రిమూలాలనే, ఆ పాదమూలాలనే కృతకేతన, ఇంక తన మనసు ఎప్పుడూ ఆ పాదాల మీదే ఉంటూ ఉండాలి. ఏమండి ఇది మనలాంటి మానవులు ఎలా చేయగలరండి అన్నాం అనుకోండి, ఎందుకు చేయలేమండి? మామూలుగా ఖాళీగా కూర్చుంటానికి చాలా టైం ఉంటుంది కదా, సెల్ ఫోన్ పక్కన పారేసేసి మిగతా విషయాల గురించి ఆలోచన మానేసేసి ఒక పావు గంట పాటో అరగంట పాటో ఏకాంతంగా ఒక చోట కూర్చుని ఆ వెంకటేశ్వర స్వామి పాదాలను, అమ్మవారి పాదాలను, మనకి భగవత్ స్వరూపులైనటువంటి కృష్ణ, రామ, వెంకటేశ్వర, అమ్మవారు, కామాక్షి, శ్రీ, తర్వాత మధుర మీనాక్షి లాంటి ఆ దేవతా స్వరూపాల యొక్క పాదాలని మనసులో అలాగ పెట్టుకుని ఏకాంతంగా పాదాలు మన హృదయంలో ఉన్నాయి అని చెప్పి మనం శరణు పొందుతూ ఏదో ఒక నామాన్ని ఆ పాదాల మీద సమర్పిస్తున్నట్టుగా ధ్యానం చెయ్యడమే కృతకేతన, చేయబడినటువంటి నివాసము కలిగినటువంటి వాడు అవుతాడు. అంటే వాడి నివాసము అంటే ఉండడం. మన నివాసం అంటే ఇల్లు అనుకుంటాంగా. ఇప్పుడు మన మనసు అనేటువంటి దాన్ని ఆ పాదాలే మన ఇల్లు అనుకుని అక్కడ పెట్టమంటున్నాడు భాగవతంలో పృథు చక్రవర్తి అక్కడ ఉండేటువంటి జనంతో. అలాగా ఆ నివాసంలో ఉండేటువంటి పుమాన్ పునః క్లేశవహం నా ప్రపద్యతే. అలాగా ఇప్పుడు తుఫాన్ వస్తుంది అనుకోండి, గాలి వస్తుంది అనుకోండి, వాన వస్తుంది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? ఇంట్లోనే ఉంటాం. ఇంట్లో ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది? ఆ గాలివాన కానీ, ఆ తుఫాను కానీ, ఇది కానీ మనకి ఏ విధంగా సోకకుండా, మనకి దుఃఖం కలిగించకుండా, మనకి ఇబ్బంది కలిగించకుండా ఉంటుందో, అదేవిధంగా కృతకేతన యత అంఘ్రిమూలే కృతకేతన, మన మనస్సు అనేటువంటి ఆ జీవుణ్ణి తీసుకొచ్చి పాదాలనేటువంటి ఆ గృహంలో పెట్టినట్లయితే ఏం చెప్పారు? క్లేశవహాం సంస్కృతి అంటే సంసారం అనేటువంటి ఈ ప్రచండ వాయువుల మధ్యలో ఉండేటువంటి క్లేశావహం, ఈ క్లేశాల యొక్క ఇదంతా కూడా నా ప్రపద్యతే, పొందుటం లేదు అన్నారు. సో ఇప్పుడు మన ఇల్లు ఎక్కడ అంటే ఏదో ఫలానా చోటండి అనేటువంటిది కాదు. మన ఇల్లు అంటే నిరంతరము మన ఆలోచనలు, మన భావాలు, మన దుఃఖాలు, మనవన్నీ కూడా వ్యక్తి యొక్క మనసులోనే కదా ఉంటున్నాయి. ఇవన్నీ అక్కడ నివాసం ఉంటున్నాయి. ఇప్పుడు అదంతా క్లీన్ అయిపోయిందిగా. ఆ క్లీన్ అయిపోయినటువంటి ఆ మనసులో ఈ పాదాలని కానీ పెట్టుకున్నట్టయితే ఇంకేమీ ఉండవయ్యా అని చెప్పి సాధన చేయడానికి వీలుగా ఒక ఉపాయాన్ని ఆయన చెప్పిన తరువాత ఇంకా తమేవ యూయం భజతాత్మవృత్తిభిః మనోవచక్కాయ గుణైస్వకర్మభిః అమాయినః కామదుఘాంఘ్రిపంకజం యథాధికారావసితార్థసిద్ధయః. ఇలాగ ఎప్పుడైతే భగవంతుడు మన మనసులో ఉంటాడో, ఎప్పుడైతే మన మనసు అశేష జన్మ ఉపచితమైనటువంటి ఆ మలినాలన్నీ కూడా నెమ్మదిగా తొలగిపోతాయో, అప్పుడు ఈ సాధకుడు లేకపోతే ఈ మనిషి యొక్క
స్థితి ఎలా ఉంటుంది? అమాయిన, వాళ్ళు కపటం లేని వాళ్ళు అవుతారు. కపటము అంటే ఏదో మోసం చేయడం అనేటువంటిది ఒక అర్థం ఉన్నా, పనికిరానటువంటి ఆలోచనలు, పనికిరాని మనకి ఉపయోగం లేనటువంటి మనుషుల యొక్క మాటలు, వాళ్ళు చేసినటువంటి చేష్టలు, ఇవన్నీ కూడా మనసులో పేరుకుపోతే అప్పుడు మనకి కపట ప్రవృత్తి బయలుదేరుతూ ఉంటుంది. ఎప్పుడైతే భగవంతుడే వచ్చి కూర్చున్నప్పుడు అప్పుడు మనము అమాయిన, కపటం లేని వాళ్ళం అవుతాం అని చెప్తూ, మీరంతా కూడా ఈ విధంగా చేసినట్లయితే కపటం లేని వారయ్యారయ్యా. తరువాత యథా అధికార అవసిత అర్ధసిద్ధయ యూయం, తరువాత యథా అధికార, ఎవరి యోగ్యతను అనుసరించి, అవసిత అంటే అనుష్ఠించబడినటువంటి, మీరందరూ కూడా ఎవరు యోగ్యతని బట్టి వాళ్ళు ఆయా కార్యక్రమాలను చేస్తూ ఉంటారు కదా. అంటే ఉదాహరణకి చిన్నపిల్లాడు ఉన్నాడు అనుకోండి, ఆ చిన్నపిల్లాడికి మనం చెప్పామనుకోండి, ఏదో భగవంతుని ధ్యానించాలరా, ఇలాగ విష్ణుమూర్తి పాదాలని మనసులో పెట్టుకోవాలి అని చెప్పి వాడికి చెప్పామనుకోండి, అంతకన్నా చాలు, వాడికి ఆ మొక్క చెప్తే వాడికి చాలా ఈజీగా అర్థమైపోయింది. ఎందుకంటే వాడు అమాయిన, కపటం లేనివాడు కాబట్టి. అప్పుడు వాడు ఏం చేయాలి? ఇంకా అలాగే ఉండిపోవాలా అంటే అలా ఉండిపోకూడదు. యూయం, ఇలాంటి అర్హత కలిగినటువంటి యూయం మీరంతా కూడా ఆత్మవృత్తిభి, ఆత్మ అంటే మీకు నిర్దేశించబడినటువంటి వృత్తిభి, మీ వృత్తులు ఉన్నాయిగా. ఇప్పుడు పిల్లలు ఉన్నాను అనుకోండి, వాడు ఏదో స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి, పాఠాలు వినాలి, హోంవర్క్లు చేసుకోవాలి. అదే మన కాలేజీకి వెళ్ళేటువంటి పిల్లలు వాళ్ళు కాలేజీకి వెళ్తుండాలి, ఇవి చేయాలి. సంసారం ఉద్యోగం చేసేటువంటి వాడు ఉద్యోగం చేయాలి. ఇంట్లో ఉండేటువంటి గృహిణులు బయటికి 24 గంటలు కిట్టి పార్టీలని, ఫోటోలని, ఇవన్నీ వెళ్ళిపోకుండా ఇంట్లో కూర్చుని దీపం పెట్టుకుని సద్గంధ పఠనం చేస్తూ ఉండాలి, వంట వార్పు చేస్తూ ఉండాలి, ఇల్లుని సర్దుకుంటూ ఉండాలి. ఇలాగా ఉద్యోగం చేసేటువంటి ఆడవాళ్ళు అయితే ఉద్యోగం చేస్తారు. అంతే తప్ప ఊరి మీద పడిపోయి ఎవరినో మెప్పించడం కోసం వాళ్ళు పిలిచారని వీళ్ళు పిలిచారని అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోవడం అనేటువంటిది మీ వృత్తి కాదు, ఆత్మవృత్తి కాదు అన్నారు. యూయం, మీరు ఆత్మవృత్తిభి, మీ వృత్తులచే మీ వృత్తులు చేయాలి. అంటే మీ ధర్మాలను ఆచరించాలి. ఏ విధంగా ఆచరించాలి అంటే మనః వచః కాయ గుణై, మనోవాక్కాయ కర్మల చేత మీకు నిర్దేశించబడినటువంటి ఆ ధర్మాలని ఆచరిస్తూ ఇంకా ఏం చేయాలంటే మనః వాచ కాయ గుణై, ఆ తరువాత మనస్సు చేత కాయం చేత, మన గుణాల చేత, మన యొక్క వాక్కుల చేత ధ్యానము స్తుతి చేయాలి. ఎందుకంటే పాదాలను లోపల పెట్టుకున్నాంగా. మనం చేసేటువంటి ధర్మం కూడా మనోవాక్కాయ కర్మల ప్రకారమే చేస్తూ ఉండాలి. అదేవిధంగా మనం చేసేటువంటి ఆ పాదపద్మాల యొక్క స్తుతి, ఆ పాదపద్మాల యొక్క ధ్యానం కూడా మనః వాచః కాయ గుణై నమస్కారాదులతో చేయాలి. స్వకర్మభి, మీ కర్తవ్యాన్ని అనుష్ఠించడం వల్ల, అంటే ఏమిటి? ఈ పురుషుడు కానీ, స్త్రీ కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ, వాళ్ళ స్వకర్మభి, వాళ్ళ యొక్క కర్మలు అనుష్ఠించడం వల్ల కామదుఘు అంఘ్రి పంకజం. ఇప్పుడు మీరు 2 పనులు చేస్తున్నారుగా. ఒకటి ఏం చేస్తున్నారంటే హృదయంలో పాదపద్మాలని ధ్యానిస్తూ అవకాశం వచ్చినప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు, పనులు చేస్తూ ఉండేటువంటి సందర్భంలో, ఆ రీసెస్ పీరియడ్లో, ఆ ఇంటర్వెల్ టైమ్స్లో ఆ పాదాలని మనం ధ్యానిస్తూ ఉండడం. ఇక్కడ మనం చేయాల్సింది ఏమీ లేదు, ఫోటోలు దిగక్కర్లేదు, ఆ కుర్చీ ఇక్కడ పెట్టి, ఈ కుర్చీ అక్కడ పెట్టి, అక్కడ వీళ్ళు వచ్చిన వాటిని నవ్వి, ఇవన్నీ ఏం చేయక్కర్లేదు కదా. ఆ పాదపద్మాలను హృదయంలో అలా ధ్యానించుకుంటూ ఉంటూ, స్వకర్మభి అంటే ఏదో వంట చేస్తూ, బట్టలు మడత పెట్టుకుంటూ, ఏదో ఇల్లు శుభ్రం చేసుకుంటూ, ఏదో స్తోత్రపారాయణ చేసుకుంటూ, అదే ఉద్యోగస్తుడు ఉద్యోగం చేసుకుంటూ, వ్యాపారస్తుడు వ్యాపారం చేసుకుంటూ, ఆ ఖాళీ టైంలో స్వకర్మభి ఆ కర్తవ్యాలు అని చేస్తూ ఉంటారు. ఇది చేస్తూ ఉంటారు. అంటే 2 ఆస్పెక్ట్స్ కూడా సైమల్టేనియస్గా జరగవచ్చు. లేకపోతే ఏకాంతం దొరికినప్పుడు ఏకాంతంగా కూడా చేసుకున్నప్పుడు కామదుఘ్ అంఘ్రి పంకజం, ఇలాగా ఆ పాదాల దగ్గరే మన మనసు నివాసం ఏర్పరచుకుని ఉంది కాబట్టి ఆ పాదపద్మాలు ఏం చేస్తాయంటే
కామదుఘ మనం కోరినటువంటి కోరికలన్నిటినీ కూడా ఈడేర్చేటువంటివి, మన కోరికలన్నీ కూడా తీరుస్తూ అంఘ్రి పంకజం, ఆ పాద పద్మాలు మన కోరికలన్నీ కూడా తీరుస్తూ ఉంటాయి. అటువంటి తం ఏవ, అటువంటి శ్రీహరిని మాత్రమే, తం ఏవ ఆ శ్రీహరి ఏవ ఆయన్నే, అంతేగాని మనతో కబుర్లు చెప్పేసేటువంటి వాళ్ళని కాదు మనం సేవించని, వాళ్ళకి కాదు మనం నమస్కారాలు పెట్టాల్సినటువంటిది. తం ఏవ, ఎవర తం, తం అంటే ఆ అని, ఎవర శ్రీహరిని మాత్రమే భజత సేవించాలి. అంటే ఇప్పుడు గుళ్ళోకి వచ్చామనుకోండి, దేవుడికి మాత్రమే దండం పెట్టాలి తప్ప అక్కడ అడ్డమైన వాళ్ళందరికీ నమస్కారాలు పెడుతూ కూర్చోవడం అనేటువంటిది కాదు. అదేవిధంగా ఎక్కడ ఆరాధన జరుగుతూ ఉంటుందో ఆ ఆరాధనా స్థలాలలో నమస్కారాలు, ధ్యానం కూడా అక్కడ జరగాల్సినటువంటిది శ్రీహరి మాత్రమే అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ రెండు విషయాలను మాత్రం మనం మర్చిపోకుండా ఉండాలి. ఒకటేమిటంటే, ఒక యాంగిల్లో ఒక దాంట్లో శ్రీహరిని హృదయ పద్మంలో ఆయన పాదాలను నిరంతరం ధ్యానిస్తూ ఉండడం ఒకటి. అలాగే కూర్చుంటామండి, మేము ఇంట్లో పనులు ఏమీ చేయమండి, మేము ఇంకా ఏ విధమైన పనులు చేయను, అలా కూర్చుంటాను, బద్ధకించమని చెప్పలేదు. స్వకర్మభి, మీ కర్తవ్యాన్ని అనుష్ఠిస్తూ ఉండాలి. అది చిన్న పిల్లవాడైనా పెద్దవాడైనా సరే. కానీ చేసేటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే అమాయిన, ఇందులో ఏ విధమైనటువంటి కపటం లేకుండా చెయ్యాలి. మన మనసులో ఏదో పెట్టుకుని, ఏదో కపటం పెట్టుకుని, ఏదో మంచి పని చేస్తున్నాము అనేటువంటి మ్యాజిక్లు, మోసాలు చెయ్యకుండా భగవంతుడి కావాలి అనేటువంటి విధానంగా ఉంటూ స్వధర్మాన్ని ఆచరించాలి అని చెప్పిన తర్వాత, అసావిహానేక గుణోద్భర పృథగ్విధద్రవ్య గుణక్రియోక్తిభిః సంపద్యతే అర్ధశయలింగనామభిః విశుద్ధ విజ్ఞానఘనస్వరూపతః. ఓ ప్రజలారా, అగుణః అంటే పరమాత్మ, మనం ధ్యానించేటువంటి సాకార రూపంగా ఉండేటువంటి ఆ పరమాత్మ అగుణః, నిర్గుణుడు, సత్వరజస్తమో గుణాలకి అతీతంగా ఉండేటువంటి వాడు. స్వరూపతః, తన యొక్క అసలైనటువంటి రూపం ఏమిటి అయిందంటే విశుద్ధ విజ్ఞాన ఘనః, బాగా శుద్ధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి వాడు. ఘనః అంటే ఆ రసము కలిగినటువంటి వాడు, అనుభవస్వరూపమైనటువంటి వాడు. సత్యం, జ్ఞానం, అనంతం, శుద్ధ బుద్ధ ముక్త స్వభావ, ఆ స్వభావాన్ని స్వరూపత అంటారు. అగుణః స్వరూపతః అయినటువంటి అసౌ, ఆ శ్రీహరి ఉన్నాడు చూసారా, ఆ శ్రీహరి నిర్గుణుడు. అంటే ఏమిటి? గుణములు పంచభూతాలు ఉన్నప్పుడే కదా పదార్థాలు ఫార్మ్ అవుతూ ఉన్నాయి. అదే కదా లోకాలన్నీ ఫార్మ్ అవడానికి ఏమిటంటే పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచప్రాణాలు, పంచకోశాలు, ఇటువంటి పదార్థమయంగా కనిపిస్తూ ఉండేటువంటిది ప్రపంచం కదా. ఈ ప్రపంచం అంతట్లోనూ అంతర్లీనంగా కనిపించకుండా సర్వవ్యాపకత్వంగా ఉంటూ ఏ గుణాలు కూడా తనకి అంటనటువంటి అగుణః స్వరూపతః, స్వరూపం ప్రకారం ఆ అగుణుడు, ఆ నిర్గుణుడైనటువంటి వాడు విశుద్ధ విజ్ఞాన ఘనః. అది ఏమిటంటే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని అర్థం అన్నమాట. అటువంటి అసౌ, ఆ శ్రీహరి, అలా ఉండేటువంటి శ్రీహరి ఇహ, ఈ లోకంలో స్వామి, మరి ఈ లోకంలో నిర్గుణుడైనటువంటి వాడు ఎలా కనిపిస్తున్నాడు, ఏ విధంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ, ఇహ ఈ లోకంలో పృథక్ విధ ద్రవ్య గుణక్రియా ఉక్తిభిః, ఇప్పుడు ఆ పరమాత్మే ఏ విధంగా కనిపిస్తున్నాడు? పృథక్, వేరు వేరుగా, అనేక రకాలుగా, ఎలాగా పృథక్ విధ, అనేక విధాలుగా ఉండేటువంటి ద్రవ్య పదార్థాల కింద, ఆ పదార్థాల యొక్క గుణముల కింద, ఆ పదార్థాలు చేసేటువంటి క్రియ ఉక్తిభిః, ఆ క్రియల వల్ల అవి చేసేటువంటి
అవి పలికేటువంటి మాటల్లాగా అవి పలికేటువంటి రకరకాలైనటువంటి శబ్దాల స్వరూపం కింద ఆయన కనిపిస్తూ ఉన్నాడు అన్నాడు. అతి సింపుల్ ఉదాహరణ, చాలా సింపుల్గా ఒక ఉదాహరణ చెప్పుకోవాలనుకోండి. ఏదో గోధుమ పిండి అనేటువంటిది ఉందనుకోండి. గోధుమ పిండి అనేటువంటిది అది విశుద్ధ విజ్ఞాన ఘనము అనుకోండి ఊరికినే. అలా అనుకున్నప్పుడు అది ఎలా కనిపిస్తోంది అంటే ఈ లోకంలో అంటే మనం డైనింగ్ టేబుల్ మీద అది ఎలా కనిపిస్తుంది? ప్రోధకు విధ ద్రవ్య గుణక్రియా ఉక్తిభి అన్నాడు. వెంటనే ఆ గోధుమ పిండి అలా నిర్గుణంగా ఏ విధమైనటువంటి ఆకారం లేకుండా ఏకనామంతో ఉండేటువంటి ఆ గోధుమ పిండి పృథక్కు వేరైనటువంటి విధ ద్రవ్య అనేక రకాలైనటువంటి పదార్థాల కింద, గుణముల కింద, క్రియల కింద కనిపిస్తుంది. అంటే ఏమిటన్నమాట? దాంట్లోంచి ఏదో చపాతీ వచ్చింది, తర్వాత ఏమో ఏదో పులక వచ్చింది, దాని నుంచేమో ఏదో గవ్వలు వచ్చాయి, దాని నుంచేమో మరొక పదార్థం వచ్చింది, మరొక పదార్థం వచ్చింది. ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క పేరుంది కదా, ఉక్తః, దాన్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు కదా. దాని యొక్క గుణం ఒక్కొక్కటిగా ఉంటుంది కదా. చపాతీ రుచి ఒకలా ఉంటుంది, తర్వాత ఏదో పుల్కా రుచి ఒకలా ఉంటుంది, మరొకది ఒకలా ఉంటుంది కదా. కానీ అన్నిట్లోనూ ఉండేటువంటిది ఏమిటి అంటే గోధుమ పిండి మాత్రమే కదా. అదేవిధంగా ఇక్కడ ఈ పూరీలు, ఈ పుల్కాలు, ఈ చపాతీలు ఇవన్నీ కూడా ఏమిటంటే మనం చూస్తూ ఉండేటువంటి నక్షత్రాలు, గ్రహాలు, ఆకాశం, చెట్లు, పుట్టలు, భూమి మీద ఉండేటువంటి జలరాశులు, మానవులు, 84 లక్షల జీవరాశులు ఇవన్నీ కూడా గోధుమ పిండిలో నుంచి వచ్చినటువంటి పదార్థాలలాగా వాటి రుచులు వేరుగా ఉండేటటువంటి విధంగా పృథకు విధ ద్రవ్య గుణ క్రియా ఉక్తిభి వాటి యొక్క పేర్లతో వాటిని అలా పిలుస్తూ ఉంటాను చూసారా. అదేవిధంగా ఈ పరమాత్మ అగుణ స్వరూపత విశుద్ధ విజ్ఞానగణ అయినటువంటి ఆ పరమాత్మ అనేక విధాలైనటువంటి ద్రవ్యాల కింద, గుణాల కింద, కర్మల కింద, మంత్రాల కింద, ఉక్త అంటే మంత్రాల కింద, అంటే మంత్రము అంటే ఏదో పేర్లు కూడా మంత్రాల కింద వస్తాయి కాబట్టి మంత్రాల కింద, అర్ధ ఆశయ లింగనాభి ఇలా కనిపిస్తూ కూడా ఇన్ని విధాలుగా కనిపిస్తూ ఉండేటువంటి ఈ పదార్థాలన్నీ కూడా వాటి వల్ల కూడా ప్రయోజనాల కింద, వాటి యొక్క ప్రయోజనాల కింద, తర్వాత ఆశయ లింగనామభి ప్రతి దానికి ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క సంకల్పం ఉండి ఒక్కొక్క ప్రయోజనాన్ని కలిగించేటువంటి ఉంటూ ఆ ప్రతి పదార్థాలలోనూ కూడా లింగనామభి వాటిలో అనేక రకాలైనటువంటి శక్తులు కూడా ఉంటాయి. అనేక రకాలైనటువంటి శక్తులు కూడా దాంట్లో నిక్షిప్తమై ఉంటాయి. ఉదాహరణకి ఏదో పండు ఉందనుకోండి, పండులో అది తింటే ఏదో శక్తి వస్తుంది కదా, దాంట్లో ఏదో విటమిన్లు ఉంటాయిగా, దాంట్లో ఏదో ఉంటుందిగా, దాంట్లో ఏదో రసం ఉంటుందిగా, దానికి ఒక పేరు ఉంటుందిగా. ఇలాగా పరమాత్మ ఎన్ని రకాలైనటువంటి అర్ధ ఆశయ లింగ నామభి అనేక గుణ అనేక రకాలైనటువంటి గుణాల గల అధ్వర అంటే యజ్ఞంలాగా సంపద్యతే సంపన్నమవుతున్నాడు అంటే అలా కనిపిస్తున్నాడు అన్నారు. అంటే ఇప్పుడు మనకి కనిపిస్తూ ఉండేటువంటి సర్వ ప్రపంచంలో ఉండేటువంటి సర్వ పదార్థాలు, ఆ పదార్థాలకు ఉండేటువంటి గుణాలు, అవి చేసేటువంటి క్రియలు, తర్వాత వాటికి ఉండేటువంటి నామములు, వాటికి ఉండేటువంటి శబ్దాలు, ఇవన్నీ కూడా ఎవరు అంటే అగుణ స్వరూపత విశుద్ధ విజ్ఞాన ఘన అయినటువంటి ఆ శ్రీహరే అని చెప్పిన తరువాత ఏమండి ఇలా చెప్పారు కదా, దీని నుంచి మనం ఏం చేయాలి అంటే ఇలాగ మనం కళ్ళు తెరిచి చూస్తే, చెవులు నిక్కరించి వింటే, నోట్లో పెట్టుకుంటూ ఉంటే, శరీరానికి తగులుతూ ఉంటే, ఈ జ్ఞానేంద్రియాలు తీసుకొస్తూ ఉండేటువంటి సమస్తమైనటువంటి సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పరమాత్మయే. కనిపిస్తూ ఉండేటువంటి దృశ్యం అంతా కూడా పరమాత్మ ఈ విధంగా కనిపిస్తున్నాడు. అంటే గోధుమ పిండి పూరి కింద, ఏదో చపాతీ కింద, దీని కింద, దాని కింద కనిపిస్తూ ఉన్నప్పుడు మనం ఈ పూరీల నుంచి వీటిల నుంచి మనం బ్యాక్కి వెళ్ళి ఏం చూడాలంటే ఓహో ఇదంతా గోధుమ పిండే అని ఎప్పుడైతే మనం అనుకుంటామో ఆ గోధుమ పిండిలో కలిగేటువంటి మార్పులు అనేటువంటి మాయ వల్ల ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు, ఒక్కొక్క రుచి, ఒక్కొక్క శక్తి, ఒక్కొక్క ఇది కనిపిస్తూ ఉంటుంది చూసారా. అదేవిధంగా మనం బ్యాక్కి వెళ్ళాలి తప్ప
వీటిని పట్టుకుని కూర్చోవడం కాదు అని చెప్తోంది. ఇది చెప్తున్నాడు పృథు చక్రవర్తి. ఎందుకంటే పృథక్ అన్ని వివిధంగా కనిపిస్తూ ఉన్నాయి. మన ఇంద్రియాలు కూడా దేవర్ మేడ్ టు రిసీవ్ ఇన్ డైవర్సిటీ, ఈ విధంగా తీసుకోవలసినటువంటి పరిస్థితి ఉండడం చేత వీటిలన్నిటికీ కారణం శ్రీహరి అనేటువంటి విషయాన్ని గ్రహించాలి అని చెప్తూ ఇంకా ఆయన ఏమన్నాడంటే, ఇది ఎందుకు ఇలా కనిపిస్తోంది అన్నాం అనుకోండి. ఉదాహరణకి గోధుమ పిండేమో ఇన్ని రకాలుగా కనిపిస్తోంది అన్నాను. మరి దానికి సంకల్పం ఎవరు చేశారు? ఆ ఇంట్లో గృహిణి చేస్తుంది సంకల్పం. ఆ సంకల్పం చేసేటప్పటికి ఆ గృహిణి యొక్క మనసులో ఉండేటువంటి పదార్థాల నిర్మాణం ఎలా జరగాలి, పూరి ఎలా ఉండాలి, ఇది ఎలా చేయాలి, అలా చేయాలి అనేటువంటి ఆవిడికి సంకల్పం కలుగుతుంది. సంకల్పం కలిగిన తర్వాత ఆయా రకరకాలైనటువంటి డిఫరెంట్ క్రియలు చేస్తూ ఉంటే ఆ క్రియాశక్తినే మాయ అంటారు. కాబట్టి పరమాత్మలో ఒక గృహిణి ఉందయ్యా. ఆ గృహిణి లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతి అమ్మవారు. అందులో లీనమైపోయినటువంటి ఆ మాయాశక్తి చేత ఇవన్నీ కలుగుతూ ఉన్నాయి. ఆ మాయాశక్తిలో కాలం కూడా ఉంటుంది. ఆ కాలం వచ్చి ఈ విధమైనటువంటి ఈ ప్రపంచాన్నంతటినీ కల్పిస్తోంది అనేటువంటి విషయాన్ని స్ఫురించేటటువంటి విధంగా ఈ శ్లోకంలో ప్రధాన కాలాశయ ధర్మ సంగ్రహే శరీరయేష ప్రతిపద్య చేతనాం క్రియాఫలత్వేన విభావ్యతే యథా నరోదారుషు తద్గుణాత్మకః అనేటువంటి 35వ శ్లోకంలో విదురుడికి మైత్రేయ మహర్షి పృథు చక్రవర్తి ఈ విధంగా అన్నాడయ్యా అని చెప్పారు. రేపటి కార్యక్రమంలో ఏం చెప్పారు అనేటువంటి విశేషాన్ని పునః పరిశీలిద్దాం.